సారేపతు విధవరాలు. దుష్టరాజైన ఆహాబు ఏలుతున్న ఇశ్రాయేలు రాజ్యంలో చాలా కాలం పాటు వర్షం పడదని యెహోవా చెప్పారు. ఆ విషయాన్ని ఏలియా ప్రకటించాక యెహోవా ఆయనను ఆహాబు కంట పడకుండా దాచి కాకోలముల ద్వారా రొట్టెను మాంసాన్ని అందించి అద్భుత రీతిలో పోషించారు. తరువాత యెహోవా ఏలియాకు ఇలా చెప్పారు: నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని చెప్పారు. ఏలియా సారేపతుకు వచ్చినప్పుడు కట్టెలు ఏరుకుంటున్న ఆ బీద విధవరాల్ని చూశాడు. త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తెమ్మని ఏలియా ఆ స్త్రీతో చెప్పాడు. అంతేకాకుండా నాకొక రొట్టె ముక్కను తీసుకుని రమ్మని కూడా ఏలియా ఆ స్త్రీతో చెప్పాడు. అందుకామె ఏలియాతో ఈ విధంగా అన్నది: నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పమొకటైనను లేదు. మేము చావకముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని పుల్లలు ఏరుకుని తెచ్చుకుంటున్నాను అని ఆ స్త్రీ ఏలియాతో చెప్పింది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను: భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని ఏలియా ఆ విధవరాలితో చెప్పారు. యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఏలియా ఆ స్త్రీతో చెప్పారు. యెహోవా గురించి తెలిసింది కొంచెమే అయినా ఆమె ఏలియాను నమ్మి ఆయన చెప్పిన పని చేసింది. విశ్వాసానికి సంబంధించిన ఆ ప్రాముఖ్యమైన పరీక్షలో ఆమె ఎంతటి జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకుందో కదా. ఆ బీద విధవరాలిని దేవుడు విడిచిపెట్టలేదు. ఏలియా మాటిచ్చినట్లే ఆమె దగ్గరున్న కొంచెం ఆహారం అయిపోకుండా యెహోవా చూశారు. దానివల్ల ఆ కరువు ముగిసే వరకు ఏలియా, ఆ విధవరాలు, ఆమె బిడ్డ ప్రాణాలు నిలుపుకున్నారు. అవును, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. ఒకవేళ ఆ స్త్రీ ఏలియా చెప్పిన పని చేసి ఉండకపోతే ఆమె దగ్గర మిగిలిన ఆ కాస్త పిండి నూనెతో చేసిన రొట్టె బహుశా వాళ్ళ చివరి భోజనం అయి ఉండేది. కానీ ఆమె విశ్వాసంతో ప్రవర్తించింది. యెహోవాను నమ్మి ముందు ఏలియాకి భోజనం పెట్టింది. దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, విశ్వాసం చూపించే వాళ్లను దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థతకు సంబంధించిన పరీక్ష ఎదురైనప్పుడు మనం విశ్వాసం చూపిస్తే దేవుడు మనకు సహాయం చేస్తారు. మన కష్టాల్ని సహించేందుకు ఆయన ఓ పోషకుడిగా, కాపరిగా, స్నేహితునిగా మనకు తోడుంటారు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది కదా: నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని చెబుతున్న సామెతల్లోని మాటలకు అనుగుణంగా ప్రవర్తిస్తే మనం తప్పకుండా దీవెనలు పొందుతాం.